హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. వెల్కమ్ టు టెక్ విత్ నాగేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్కు ఒక 500 సబ్స్క్రైబర్స్ అంటే 500 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మనకు యూట్యూబ్ ద్వారా ఏమవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే నా ఛానల్కు కొత్తగా వచ్చినటువంటి వ్యూవర్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ నొక్కి ఆల్ని నొక్కండి. ఇలా నొక్కడం వల్ల ఏమవుతుందంటే నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అలాగే మనకు యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్కు ఏమొస్తుంది, అలాగే ఎంత వాచ్ టైం అంటే ఎన్ని వాచ్ గంటలకు ఎంత అంటే యూట్యూబ్ ద్వారా మనకి ఏమొస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ఛానల్ పెడతారు, ఒక 500 సబ్స్క్రైబర్స్ అండి, ఒక 500 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు యూట్యూబ్ మనకు ఏమేమి అందిస్తుంది. ముందుగా అసలు మానిటైజేషన్ అంటే ఏమిటి, అసలు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మనం ఏమేమి సంపాదించుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటిగా 500 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మనకు యూట్యూబ్ 3 ఫెసిలిటీస్ అంటే 3 సదుపాయాలను అందిస్తుంది. అవి ఫస్ట్ వన్ వచ్చి సూపర్ థ్యాంక్స్, నెక్స్ట్ వన్ షాపింగ్, నెక్స్ట్ వన్ జాయిన్ బటన్. ఈ 3 అనేది ఇస్తుంది మనకు. ఈ 500 సబ్స్క్రైబర్స్ పొందడం వల్ల నేను ఎంత డబ్బు సంపాదిస్తాను, అలాగే నాకు మంత్లీ ఎంత ఇన్కమ్ ఉంటుంది అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఈ 500 సబ్స్క్రైబర్స్ రావడం వల్ల మనకు వచ్చేటువంటి ఇన్కమ్ 0 అండి. నిజమే. ఎందుకంటే ఈ 500 సబ్స్క్రైబర్స్ అనేది దీనివల్ల అంటే మనకి ఎటువంటి ఇన్కమ్ అనేది ఉండదు. చూడండి, అంటే 500 సబ్స్క్రైబర్స్ పొందడం వల్ల మనకి ఏమవుతుంది, సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ వస్తుంది, షాపింగ్ వస్తుంది, అలాగే జాయిన్ బటన్ వస్తుంది. వీటి గురించి చూడండి. ఫస్ట్ సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే అండి, ఒక 500 సబ్స్క్రైబర్స్ నాకు ఉంటారు. వాళ్ళు నాకు ఏదైనా స్టిక్కర్ పంపించాలనుకుంటారు, అంటే సూపర్ థ్యాంక్స్ అనే ద్వారా స్టిక్కర్ పంపించాలనుకుంటారు. ఈ సూపర్ థ్యాంక్స్ స్టిక్కర్ని పంపించాలంటే ఒక 20 రూపీసో 30 రూపీసో 40 రూపీసో అనేది అమౌంట్ ఖర్చు అవుతుంది. అలా స్టిక్కర్ పంపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కామెంట్ అనేది హైలైట్ అవుతుంది. ఎవరు కూడా డబ్బులు పెట్టి మనకు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సూపర్ థ్యాంక్స్ ద్వారా మనకి ఎటువంటి డబ్బులు అనేది ఉండదు. నెక్స్ట్ సెకండ్ వన్ షాపింగ్ ఆప్షన్ అండి. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వీడియో పెడుతుంటాము, 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు వీడియో పెడుతుంటారు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారనమాట. అంటే షాపింగ్ లింక్, అంటే వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ లింక్ ఇచ్చినప్పుడు దాని ద్వారా ఆ లింక్ ద్వారా మనము ఆ వస్తువుని కొన్నట్లయితే 11% కమిషన్ అనేది వస్తుంది. ఎంతో కొంత కమిషన్ అనేది 11% కాదు, ఎంతో కొంత కమిషన్ అనేది వస్తుంది. ఎవరు కూడా ఉండేదే తక్కువ మంది, దానిలో మళ్ళీ ఆ లింక్ని క్లిక్ చేసి వెళ్తారన్న గ్యారంటీ లేదు. సో కాబట్టి షాపింగ్ అనే ఆప్షన్ ద్వారా కూడా డబ్బులు రావు. నెక్స్ట్ వన్ అండి జాయిన్ బటన్. ఎవరన్నా మన ఛానల్, ఇప్పుడు మనం ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే బటన్ ఇస్తారండి. 500 సబ్స్క్రైబర్స్ వస్తే ఈ జాయిన్ అనే బటన్ ద్వారా ఏంటంటే దానిపైన నొక్కితే ఎంతో కొంత డబ్బులు అనేది పే చేసి, అంటే ఎంతో కొంత డబ్బులు కట్టి ఆ ఛానల్లో మెంబర్గా జాయిన్ అయ్యే అవకాశం అనేది ఇస్తారనమాట యూట్యూబ్ వాళ్ళు. కాబట్టి ఎవరు కూడా ఊరికే డబ్బులు కట్టి ఎవరు జాయిన్ అవ్వరు. కాబట్టి దీని ద్వారా కూడా మనకు ఎటువంటి ఆదాయం అనేది ఉండదు. కాబట్టి ఈ 500 సబ్స్క్రైబర్స్ ద్వారా డబ్బులైతే మాత్రం ఎంత కూడా రాదు, డబ్బులైతే మాత్రం రావు. కాకపోతే ఏంటంటే ఒకే ఒక బెనిఫిట్ ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ అయిపోయారు అంటే హాఫ్ మానిటైజేషన్ అయిపోయింది. ఫుల్ మానిటైజేషన్కి ఒక 100 స్టెప్స్ అనుకుంటే ఒక 90 స్టెప్స్ అక్కడే కంప్లీట్ అయిపోయినట్టు. అంటే మనకు ఫుల్ జోష్ అనేది వస్తుంది అనమాట. అంటే 500 అయిపోయింది, ఇంకా హాఫ్ అయిపోయింది, ఇంకా తక్కువే ఉంది కాబట్టి త్వరగా అయిపోతుంది అనేటువంటి ఫీలింగ్, హ్యాపీ మనకు కలుగుతుంది. అంతకు మించి ఇంకా ఎటువంటి ఆదాయం అనేది మనకు ఈ 500 సబ్స్క్రైబర్స్ ద్వారా ఉండదు. నెక్స్ట్ ఫుల్ మానిటైజేషన్. ఈ ఫుల్ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవ్వాలంటే 1000 మంది అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే 4000 గంటలు వాచ్ అవర్స్ అనేది ఉండాలండి. ఈ 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితేనే మనకు యూట్యూబ్ అనేది మనీ అనేది మనకు ఇస్తుంది అనమాట. ఇలా ఇవ్వడం అంటే కంప్లీట్ అయిన వాళ్ళకి వాళ్ళ వీడియోస్లో యాడ్స్ అనేది ప్లే అవుతుంది. అలాగే షార్ట్స్లో కూడా షార్ట్ ఫీడ్ యాడ్స్ అని ఉంటాయండి, అవి కూడా ప్లే అవ్వడం జరుగుతుంది. ఇలా యాడ్స్ అనేది ప్లే అవుతేనే మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇదండి హాఫ్ మానిటైజేషన్కి ఫుల్ మానిటైజేషన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి ఆల్ నొక్కండి. నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.